కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు నేటి సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా మొహియుద్దీన్ కోరారు. జిల్లాలో 171 మద్యం దుకాణాలు ఏర్పాటు కాగా వాటిలో 10% దుకాణాలు కల్లుగీత కార్మికులు కేటాయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు లేవని సంబంధిత వర్గానికి చెందిన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలంటూ కోరారు. ఈ నెల 7వ తేదీ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ తీసి వెంటనే దుకాణాలు కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా మొహియుద్దీన్ తెలిపారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ మద్యం షాపుల్లో ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 17 మద్యం షాపుల్ని గీత కులాల వారికి రిజర్వ్ చేయడం జరిగింది. మనం గతంలో మీకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు రన్ అయినాయి. అవి 171 ఉన్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో 171 కూడా రన్ అవుతున్నాయి. అందులో 10% అంటే 17 మద్యం దుకాణాలని గీత కులాలకి రిజర్వ్ చేయడం జరిగింది. అయితే గీత కులాల సోదరులలో కూడా కొన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. అవి గౌడు, గౌడ, ఈడిగ, గమళ్ళ, గౌండ్ల, కలాలి, ఇవి మన సైడు ఉన్నాయి. ఇవి స్మార్ట్ పల్స్ సర్వే 2016 ఆధారంగా గీత కులాల జనాభా కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ కులాలు ప్రాబల్యం వహిస్తున్నాయి, ఏ జిల్లాల్లో అనేది దాని ప్రకారంగా ఈ షాపులు కేటాయించడం జరిగింది. అయితే మండలాలు మనకు వచ్చేసి 17 చోట్ల ఉన్న మద్యం షాపులు ఎన్ని, ఆ మండలానికి ఉన్న జనాభా ఎంత, అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను, మార్కాపురం మున్సిపాలిటీ, వీటిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, దాని ఆధారంగానే ఆ రేషియో ఆధారంగా మాత్రమే మనకు ఈ 17 షాపులు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఈ 17 షాపుల్లో గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ సార్ వారు మనకు 24వ తేదీన ఈ 17 షాపులు గౌడ కులస్తుల్లోనే ఈ కల్లుగీత కార్మికులు ఎవరెవరికి ఏ ఉపకులానికి ఏ యూనిట్ కేటాయించాలని లాటరీ తీయడం జరిగింది 24వ తేదీ. ఆ రకంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ జీఓయుడి గౌడ్ ఈ ఉపకులానికి వచ్చింది. మార్కాపురం మున్సిపాలిటీ గౌండ్ల, చంద్రశేఖరపురం సిఎస్పురం మండలము గౌడ్, పొన్నలూరు మండలము గౌడ, మర్రిపూడి మండలము గౌడ, పీసీపల్లి మండలము గౌడ్, అర్ధవీడు మండలము గౌడ, వెలిగండ్ల మండలము గౌడ, పుల్లల చెరువు మండలము గౌడ, రాచర్ల మండలము గౌడ్, మద్దిపాడు మండలము గమళ్ళ, తర్లుపాడు మండలము గౌడ్, మార్కాపురం రూరల్ మండలము ఈడిగ, బేస్తవారిపేట మండలము గౌడ్, సంతనూతలపాడు మండలము గౌడ, కొనకన్మిట్ల మండలము గౌడ, గిద్దలూరు రూరల్ మండలము గౌడ. ఈ ఉపకులాలకు వచ్చేసి ఇది లాటరీలో మనం డ్రా తీసినప్పుడు కేటాయించబడినటువంటి రిజర్వేషన్లు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీఓయుడి గౌడ్ అనే ఉపకులం వాళ్ళు మాత్రమే వాళ్ళు ఇక్కడ అప్లై చేయాలి. దాని అర్థం అది. అంటే గౌడాస్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, బట్ ఈ ఉపకులం ఏ మండలానికి రిజర్వ్ చేయబడిందో లేదా ఏ మున్సిపాలిటీకి లేదా ఒంగోలు కార్పొరేషన్కి చేయబడిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ. అయితే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా జర్నల్ షాపులు మనం ఏదైతే రన్ అవుతున్నాయో దానిలో 50% మాత్రమే లైసెన్స్ ఫీజుని నిర్ధారించారు. ఒక అప్లికేషన్ ఫీజు మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా 2 lakhs ఉంది. తర్వాత మనకు జిల్లాలో వచ్చేసి 65 లక్షల రూపాయల షాపులు ఉన్నాయి. జనాభా పరంగా 50,000 దాటినవి. ఈ 65 లక్షలకి 32.5 లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజు. అలాగే 55 లక్షల షాప్కి వచ్చేసి 27.5 మాత్రమే లైసెన్స్ ఫీజు. అయితే మనకు 4 నెలలు గడిచిపోయినాయి కాబట్టి ఆ 4 నెలలు కూడా తగ్గించింది ప్రభుత్వం వారు. తగ్గించి ఈ 55 లక్షల లైసెన్స్ ఫీజు ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చేసి 8 నెలలకి 18,33,333 రూపాయలు మాత్రమే పడింది. అలాగే 62.5 లక్ష వాళ్ళకి 21,66,667 రూపాయలు మాత్రమే వీళ్ళకి 8 నెలలకు పడింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏంటంటే సేమ్ లైసెన్స్ ఫీజు అందరితో పాటు ఉంటుందండి ఈ 50%లోనే. అయితే మనకేందంటే ఇప్పటి వరకు గౌడ సోదరులు ఏంటంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఎగ్జిస్టింగ్ ఉన్న షాపుల వాళ్ళు
వాళ్ళు తీసుకొచ్చి మా షాప్ పక్కన పెడితే మాకు ఫుల్ పేమెంటు వాళ్ళకి హాఫ్ పేమెంటు అని గౌడు కులస్తులకి ఇచ్చే షాపుల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వారు కూడా ఈరోజు కూడా హియరింగ్ జరిగి ఇప్పుడే వాళ్ళు పోస్ట్ చేశారు, 2 వారాల తర్వాత పోస్ట్ చేశారు కేసుని. అంటే ఏంటంటే మనకు 5వ తేదీ వరకే కాబట్టి, రేపు సాయంత్రం వరకే కాబట్టి ఈ ప్రాసెస్ నిరాటంకంగా జరిగిపోతుంది. ఇప్పటి వరకు నాన్ రీఫండబుల్ కదా, 2 లక్షలు పోతే రావు కదా, కోర్టు స్టే ఇస్తుందేమో అన్న మీమాంసలో ఉన్న గీత కార్మిక సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేసి మనకు తీర్పు రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రక్రియ మీద ఎటువంటి స్టే ఇవ్వలేదు కాబట్టి మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది. మంచి బెనిఫిట్ అండి ఇది. ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా 50% లైసెన్స్ ఫీజుకే షాపులు కేటాయించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమము ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ జనరల్ షాపులు వచ్చేసి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు. అయితే ఈ గీత కులాలకి రిజర్వ్ చేయబడినటువంటి ఈ 17 మద్యం షాపులకి ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే మన ప్రకాశం జిల్లా వాళ్ళు ఈ 17 షాపులకి జిల్లాలు ఎక్కడైనా సరే, ఒక మండలం వాళ్ళు అక్కడే అని కాదు, జిల్లాలు ఎక్కడైనా సరే ఈ 17 షాపులకి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇదొక ఆ షాప్ ప్రభుత్వ షాపులకి, జనరల్ షాపులకి ఈ షాపులకు వచ్చేసి తేడా. ఇంకో తేడా ఏంటంటే జనరల్ షాపుల్లో ఒక వ్యక్తికి 4 వచ్చినా 5 వచ్చినా 2 వచ్చినా ఒకరికే ఇచ్చారు. అయితే ఇందులో వచ్చేసి ఒక వ్యక్తికి ఒక షాప్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గీత కార్మిక సోదరులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒకటి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ లాటరీ మాత్రం తీస్తారండి. 4 వచ్చినా 5 వచ్చినా ఒక వ్యక్తి వేసి ఉంటే 5 వచ్చేది అతనికే ఛాయిస్ ఇస్తారు. ఏదైనా సరే మంచి షాపు అనుకుంటే ఏదైనా అతను కోరుకోవచ్చు. మిగిలిన షాపులు వచ్చేసి వదిలివేయడం జరుగుతుంది. ఆ షాపులకు కూడా మనం లాటరీ తీసేటప్పుడు 3 సార్లు తీస్తాం. ఒకటి వచ్చేసి సక్సెస్ అప్లికెంటు, ఇంకొక అతను R1 రిజర్వ్ క్యాండిడేట్ 1, రిజర్వ్ క్యాండిడేట్ 2 అని. ఎందుకంటే ఇతను కనుక కట్టడంలో ఫెయిల్యూర్ అయితే మిగతా తర్వాత క్యాండిడేట్కి ఆ షాప్ కేటాయించడం జరుగుతుంది. ఇది మేడం గౌరవనీయ కలెక్టర్ మేడం గారు కూడా అందరూ తహసీల్దార్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో గతంలో ఎంఆర్ఓలు ఏంటంటే అందరూ అన్నీ కూడా ఇచ్చున్నారు, గౌడ్ /గౌడ /కలాలి /గమండ్ల అని. ఇది సబ్ క్యాస్ట్కి సంబంధించింది కాబట్టి సబ్ క్యాస్ట్కి సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ అనే ఒక సపరేట్గా ఆ కులస్తుల్లోనే ఈ ఏ ఉపకులానికి ఇతను చెందినవాడు అప్లికెంట్ అనేది ఒక సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి చెప్పున్నారు. జాయింట్ కలెక్టర్ సార్ కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నిన్న రాత్రి కూడా వచ్చేసి డిఆర్ఓ సార్ వచ్చేసి మళ్ళా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఆదేశాలు మేడం గారు ఇచ్చున్నారు, కలెక్టర్ మేడం గారు. ఇవన్నీ కూడా అందరి ఎంఆర్ఓలకు వచ్చేసి కమ్యూనికేట్ చేయబడ్డాయి. వీళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమీడియట్లీగా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని గీత కార్మిక సోదరులందరూ వినియోగించుకోవాలని తమరి ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. అవునండి, జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు సపోజ్ మరిపూడి ఉంది, ఒక 12,000 జనాభాకి ఒక షాప్ అనుకున్నాము. అక్కడ 40,000 ఉంది, 2 షాపులే ఉన్నాయి, ఇంకో షాప్ ఇవ్వచ్చు. అట్లా 2011 జనాభా ప్రకారము ప్రాసెస్ చేసి ఎక్కడ ఇవ్వచ్చు, ఎక్కడ తక్కువ ఉన్నాయి షాపులు, జనాభా ఎక్కువ ఉండి తక్కువ షాపులు ఉన్నాయి అక్కడ ఎక్కడ ఇవ్వచ్చు అన్న రేషియో తీసుకొని ప్రభుత్వం వారు వచ్చేసి దీన్ని నిర్ణయించడం జరిగింది ఎక్కడ పెట్టాలనేది. కేవలం గౌడ కమ్యూనిటీ కోసమే ఇవి, వేరే వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి లేదు, ఓన్లీ గౌడ కమ్యూనిటీ. కాంప్లికేటెడ్ ఏం కాదండి, ఈ జనాభా పరంగా వచ్చేసి 17 చేశారు మాకు. దాని లెక్కలో చూస్తే ఏంటంటే ఆ దర్శి ఇది రాలేదు. ఇంకొకటి ఇచ్చి ఉంటే ముండ్లమూరు మండలం వచ్చేది, కొద్దిగా పాయింట్లో పోయింది ముండ్లమూరు మండలం. మనకు కావాల్సిన 17 తీసుకున్నాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు,
బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.